కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇల్లందులో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు హాజరయ్యారు. మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి తెల్లం వెంకట్రావు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావడంతో బీఆర్ఎస్ షాక్ లో ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కూడా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్రంలోని తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలవాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అదే దిశగా ఇన్ఛార్జీలను కేటాయించడంతో పాటు అభ్యర్థుల గెలుపుకు సంబంధించిన అంశాలని వ్యూహాత్మకంగా ఆలోచనలు పునరాలోచనలు చేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వారిని కూడా ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న అంశం మీద కూడా సమావేశంలో చర్చించారు. మొత్తంగా చూసుకుంటే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో భద్రాచలం నియోజకవర్గం మినహా 6 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అయితే ఈ సమావేశానికి తెల్లం వెంకట్రావు కూడా పాల్గొనడం ఇప్పుడు రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. ఇంతకుముందు గతంలో ఈయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో అదేవిధంగా మనుగూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన అధికారికమైన కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికీ కొంత నేతలతో అటు మంత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా పాల్గొనడం ఇప్పుడు అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఇటు కాంగ్రెస్ వర్గాల్లోనూ చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా ఈక్వేషన్స్ చూసుకుంటే 2,70,000 ఓటర్లు మొత్తం తేడా కనిపిస్తుంది. 2,70,000 ఓట్లు పైగా ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎక్కువ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించి 2,70,000 చూపించిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు 3 లక్షల పైగా పార్లమెంట్ అభ్యర్థి ఉన్నటువంటి పోరిక బలరాం నాయకుని గెలిపించేందుకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. దిశానిర్దేశం చేయడంతో పాటు 6న జరిగేటువంటి తుక్కగూడ బహిరంగ సభకు సంబంధించిన రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో జన సమీకరణ పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఎవరు కూడా మొత్తం కూడా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి కార్యకర్తలను కలుపుకొని సమన్వయం చేస్తూ కూడా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి. ప్రతి గ్రామంలో కూడా 6 సంక్షేమ గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఇప్పటికే 5 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంటేషన్ చేశాము. 5 గ్యారంటీలు కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి. ఇంటింటి కూడా ప్రచారం కొనసాగించి అత్యధిక పార్లమెంటు స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేయాలి. మొత్తంగా గెలుపు నల్లేరు మీద నడికే అయినప్పటికీ కూడా అత్యధిక మెజారిటీ ఉండే దిశగా అడుగులు వేయాలి. అదిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కూడా ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ బాధ్యతలు చూసుకున్నట్లయితే భద్రాచలానికి సంబంధించి బాధ్యతను కూడా తెల్లం వెంకట్రావు కూడా అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్య కూడా అటవీ శాఖ చైర్మన్ గా ఇవ్వడం, ఆయన బాధ్యతల్లో ఉండడం, కేబినెట్ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు కూడా అటు పోదం వీరయ్య కావచ్చు, ఇటు తెల్లం వెంకట్రావు ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటూ భద్రాచలం నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరగాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి భేషజాలకు పోకుండా గెలుపు దిశగా అడుగులు వేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అంటే మొత్తం కూడా సమీక్ష సమావేశాలు చెప్పడం జరిగింది. సమీక్ష సమావేశంలో నిర్ణయించడంతో పాటు కూడా కార్యకర్తలకు సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, ప్రచారానికి సంబంధించినవి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపైన, ఆరోపణలపైన కూడా స్పష్టంగా వారికి సమాధానం చెప్తూ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా గెలుపు దిశగా అటు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. తుక్కగూడ సభా వేదిక నుంచే మొత్తం కూడా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచేందుకు కూడా నాంది పలకాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ సైదులు.